పాలమూరులో అభివృద్ధి పనులకు జైనింగ్ క్యాంటీన్ పార్టీలు గిడ్డీలు అన్ని పక్కకు పెట్టి అభివృద్ధి చేస్తానని మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసం రెడ్డి సార్ చెప్పుకొచ్చిండు. సమగ్ర శిక్ష అభియాన్ పథకం కింద 8,26,70,000 రూపాయల తన కొత్త గట్టే డైట్ కాలేజీ భవనానికి ఇయాలంటే బుధవారం నాడు ఎంపీ అరుణమ్మ తన కలిసి ఎమ్మెల్యే ఎన్ఎం సార్ శంకుస్థాపన చేసిండు. ఇక వెనకసిరికి ఆ కాలేజీ గురించి మాట్లాడుకుంటా ఎన్నో ఏండ్ల సందున్న ఈ కాలేజీలో ఎంతో మంది చదువుకొని సర్కారు కొలువులు కూడా చేస్తున్నారు కాబట్టి ఏళ్ల నాటి కాలేజీని కొత్త కడతామని ఎమ్మెల్యే ఎన్ఎం సార్ చెప్పుకొచ్చిండు. ముఖ్యమంత్రి రేవంత్ సార్ ఎంపీ అరుణమ్మల తన సాయం తీసుకొని మహబూబ్నగర్ నియోజకవర్గాన్ని ఇంకా నెస్స అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే ఎన్ఎం సార్ వివరించిండు. ఇక మల్లెనకసిరికి జిల్లా కేంద్రంలో ఉన్న సర్కార్ పెద్ద దవాఖానలో అభివృద్ధి కమిటీ మీటింగ్ ఉంటే ఆ మీటింగ్ లో ముఖ్యమైన మనిషిగా పాల్గొన్నాడు ఎమ్మెల్యే ఎన్ఎం సార్. ఇక అట్లా కొత్త చేసిన రేడియాలజీ యాప్ ను మాతా శిశు విభాగం ఆపరేషన్ థియేటర్లతో పాటు ఓటీ కాంప్లెక్స్ ను ఎంపీ అరుణమ్మతో కలిసి ఎమ్మెల్యే ఎన్ఎం సార్ ఓపెనింగ్ చేసిండు. హాస్పిటల్ అత్యవసర పనుల ఇచ్చానికి ఓ 10 లక్షలను ఇస్తానని ఎమ్మెల్యే ఎన్ఎం సార్ మాటిచ్చిండు. ఇక సార్ 2013వ సంవత్సరంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 190 పడకలు ఉండేనంట. అయితే దాన్ని 490 పడకలకు పెంచాలని అప్పుడున్న అస్తంపాటి సర్కార్ను కోరినని ఎమ్మెల్యే ఎన్ఎం సార్ గుర్తు చేసుకొని చెప్పుకొచ్చిండు. గతంలో నేను ఎమ్మెల్యేగా బీజేపీ పార్టీ నుంచి ఉన్నా. అప్పుడు టీకే అరుణ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రిగా ఉన్నారు. 190 బెడ్ హాస్పిటల్ ఉన్నప్పుడు మేమిద్దరం కూడా అనుకోని దీన్ని వారు కృషితోటి 490 బెడెడ్ హాస్పిటల్గా తయారు చేసుకున్నాం, అప్గ్రేడ్ చేసుకున్నాం. ఆ రోజు కొత్త బిల్డింగ్లు కూడా కట్టుకున్నాం. ఆ కార్యంలో జిల్లా కలెక్టర్ విజయేంద్ర మేడం, మున్సిపల్ చైర్మన్ ఆనందం గౌడ్, మూడో చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అనిత మేడం, వైస్ చైర్మన్ పెద్ద విజయ్, అస్తంపాటి పెద్ద లీడర్లు సిరాజ్ కాదరి, బెజ్గం రాఘవేందర్, తిరుమల వెంకటేశ్లతో పాటు డాక్టర్ సామేల్, నటరాజ్, డాక్టర్ రామోహన్, డిఎంహెచ్ఓ కృష్ణ, సూపరింటెండెంట్ డాక్టర్ సంపత్తులు పాల్గొన్నారు.